హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, భారీ అగ్ని ప్రమాదం 21 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దక్షిణ ఢిల్లీలోనే మాలవీయ నగర్లోనే ఫ్లారిష్ స్టేస్ బి అండ్ బి అనే హోటల్ భవనంలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. అలాగే రెస్టారెంట్ భవనంలో చిక్కుకుపోయిన 40 మందిని రక్షించారు. ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ఘటనపై తమకు సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. 21 మంది చనిపోయారు, 47 మందిని రక్షించారు అని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. 4 మృతదేహాలను వెలుగు తీసినట్లు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ ఎస్డీఎం కూడా అంతకుముందు తెలిపింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బృందాలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు, అలాగే సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి అభిప్రాయపడ్డారు. ఈ భవనంలో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 5 అంతస్తులున్నాయి. వాటిలో 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కాలిపోయింది. ఇక అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి పై అంతస్తులో ఉన్న పలువురు కిటికీల ద్వారా బయటకు దూకినట్లు సమాచారం. ఇక వారికి సహాయంగా స్థానికులు రోడ్డుపై పరుపులు పరిచి రక్షణ చర్యల్లో భాగస్వాములయ్యారు. దీంతో భవనంలో ఉన్న కొందరు సురక్షితంగా బయటపడగలిగారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.